ఇది నీ ఇల్లు అయితే మరి తనెవరు? నేను ఒక దొంగనక్క, దొంగతనం కోసం వచ్చాను. నాకు తెలియదక్క ఈ ఇల్లు తనదని. ఈ కట్లిప్పది ఏ కళ్ళి వెళ్ళిపోతాను. అయితే నువ్వెందుకు అతన్ని చూసినప్పుడు ఏం చెప్పలేదు? హా? ఇంట్లో తను చూడగానే భయపడ్డాను. ఎవరు తను, ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసుకోవాలనుకున్నాను. ఇది నీతో చెప్తే పిచ్చి వాళ్ళకి కనిపిస్తానని ఒక కొత్త కథ రాద్దామన్న ఐడియాతో ఇక్కడికి వచ్చాను. నీకు అసలు వేరే పనే లేదా? కట్లుడిది అక్క, ఊడిది అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నువ్వు ఇక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావు? అక్కడున్న గన్ నీదా అలెక్స్? అవును, నాదే. మరి కింద నా అమ్మాయి? నాకు తెలీదు. నువ్వు మన పోలీసుల దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేద్దాం అలెక్స్. వాళ్ళు నమ్మరు. ఇది నా ఇల్లు. ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు చంపగలరు? నా గన్నుతోటి షూట్ చేశారు. వాళ్ళు అలా నన్ను నమ్ముతారు. ఏదో అక్క అన్ని చేసి ఏమీ చేయలేదని చెప్తున్నాడు. ఈయనన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అక్క. అక్క 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 రేయ్, వచ్చి నోరు మూయరా. కట్లుడిది అక్క. అక్క అచ్చా, ఊడిది నా మీద అక్క. నీకు నమ్మకం లేదా? నా గురించి నీకు తెలుసుగా. నన్ను నమ్ముతున్నావుగా. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాతో నువ్వు ఉంటావుగా. ఎలా? వీడితోటే అన్ని నిజాలు కక్కిస్తాను. వీడి చేత నిజాలని చెప్పేస్తాను. ఎరా, పోయి ఇక్కడ రా. నీ చేత చెప్పిస్తాను రా. అక్క ఆయన నా తనకి చుట్టాలని చూస్తున్నాడు. అన్ని నిజం చెప్తున్నాడు అక్క. నేను ఇక్కడికి దొంగతనం చేయడం కోసం వచ్చాను అక్క. నాకేం తెలియదు అక్క. సార్ అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి నేను తెలుసుకున్నాడు అక్క. చెప్పురా. అక్క సార్ మీకు 3 నెలల నుంచి తెలుసు. నీ చేత నిజాలు కక్కిస్తాను రా. నిజం ఒప్పుకునేలా చేస్తాను రా. అలెక్స్ నీ దగ్గర ఫోన్ ఉందా? అలెక్స్ తన ఫోన్ తేవద్దని నువ్వు తీసుకొచ్చావు కదా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నా కట్లు తీయండి సార్. ఏంటి అలెక్స్ తర్వాత మాట్లాడదాం అంటున్నావు? సార్ నా కట్లు తీయండి సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. నువ్వు ఎలా లోపలికి వచ్చావు? అలెక్స్, నేను చేయలేదు సార్. అలెక్స్ చెప్పరా. చెప్పు. నిజం చెప్తాను ఎలా సార్. లోపలికి వచ్చావో నేనేం చెప్పు. చేయలేదు సార్. నిజం చెప్పరా. ఏ అమ్మాయి ఎవరా సార్? అమ్మాయి? నాకేం తెలియదు కింద సార్. వేలాడదీసావా అమ్మాయి? అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఓ అమ్మాయి నా ఎవరో ఇంట్లో చెప్పు. ఎందుకు చంపవు? సార్. అలెక్స్, this is సార్ your మీరు ఎందుకు సార్ house. ఇలా నాకు మాట్లాడుతున్నారు? తెలుసురా. ఇలా నాకేం ఎంతమందిని అర్థం చెప్పవు. కావట్లేదు నేను సార్. నిన్ను వదిలిపెట్టను. అలెక్స్ ఏం జరుగుతుందో మాట్లాడు. మర్యాదగా చెప్పు. అమ్మాయిని హత్య చేయడానికి కాదు సార్. దొంగనంటున్నావు. ఏం దొంగలిచ్చావు? చెప్పరా. సార్ వీటన్నిటికీ కారణం మీరు. రేయ్, నన్ను అడిగితే ఏం తీసుకొచ్చి నిజం చెప్పరా. ఎందుకు ఇలా ఎందుకు రా అమ్మాయిని చేస్తున్నావు? చెప్పవు? నాకేం తెలియదు సార్. ఎందుకు చంపావు? నేను ఇక్కడ జరిగిన వాటి గురించి తెలియదు. ఎవరికి ఏమి చెప్పదు సార్. నన్ను మోసం చేయదు. అక్క ప్లీజ్ అక్క. అసలు వాడికి ఏం మాట్లాడుతున్నాడు? ఇక ఏ అమ్మాయి నీ చేతిలో బలి కానివ్వనురా. అక్క, నా మాట వినక్క. చెప్పరా. నిజం ఎవరు చెప్పు. చెప్పాలి? చెప్పి తీరాలి. ఎందుకు చంపావు? ఏ ఉద్దేశంతో వాళ్ళని సార్ చంపావు? నిజం సార్. నేను ఎవరిని చెప్పరా. చెప్పలేదు సార్. నేను చెప్పు. ఎవరిని నాకు చెప్పలేదు. తెలియాలి. నేను ఎవరిని నువ్వు చెప్పలేదు నోరు సార్. మూసుకుని ఉండు. ఊరికి ఆరోగ్యం. అక్క, నువ్వు ఏం చెప్పక, అక్క, అక్క, నేను చెప్పక. చెప్తావా లేదా? నిజం నాకేం చెప్పు. తెలియదు ఎందుకు అక్క. చెప్పావు? నేను ఎవరిని చెప్పలేదు అక్క. చెప్పు. అక్క, నా మాట సమాధానం వినక్క. చెప్పరా. చెప్పు. చెప్పక. ఎందుకు సార్ చెప్పు? అర్థమైనా చెప్పక. రేయ్, మర్యాదగా నిజం ఒప్పుకోరా. నేను నిన్ను ఊరికే లేదక్క. వదిలిపెట్టను. నేనే రేయ్, పాపం చెప్తావా లేదక్క. లేదా? నీ ఉద్దేశం ఏంటి చెప్పు. అన్ని ఆయన చేసి నా మీద వేస్తాడక్క. రేయ్. అవునరా, తన్ని చంపుతా, నేను చంపుతా. నిన్ను చంపి ఎక్కడి నుంచి ఏదో వస్తాను? తెలియకుండా వాగేశాను సార్. నా కట్టుడు తీయండి సార్. వెళ్ళిపోతాను సార్. సార్ నాకేం తెలియదు నిన్ను సార్. వదిలిపెట్టను రా. కట్టుడు తీయండి సార్. అక్క నువ్వేనా చెప్పక్క. అర్చన, అక్క అర్చన.
అర్చన 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 అలెక్స్, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఫోన్ చెయ్యొద్దని చెప్పాను కదా, మళ్ళీ అదే చేస్తున్నావు. వాడు మనం అనుకునే మనిషి కాదు. నా రావల్లో రాసినట్టు అదే విధంగా అమ్మాయిని చంపాడు. అది నా ఇంట్లో. వాడు నన్ను ఇరికించడానికి. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? నా టైం బాగుండి ఇక్కడికి వచ్చాను, లేదంటే ఇరుక్కుని ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు మాత్రమే సాక్షిగా ఉన్నావు. కానీ నీకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయావు? ఇదేనా? ఇది నువ్వే ఉంచుకో. ఎవరు తప్పు చేశారో నువ్వే నిర్ణయించుకో. ఏంటి సార్ వెళ్ళలేదా? సార్ నన్ను వదిలేయండి సార్. సార్ అక్క కట్లుంది అక్క. మీరు తప్పించుకోపోయినా పర్లేదు, నా కట్లుంది అక్క. నేను ఇక్కడి నుంచి పారిపోతాను.
ఓ పెగ్గిపోయాక